మన జీవితంలో కొన్ని కష్టాలను బట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ వాటినే కొన్ని రోజుల తర్వాత తలుచుకుంటే నిజమే, నా జీవితంలో అప్పుడు అలా జరగడమే మంచి జరిగింది అని అనుకున్నవి కొన్ని అయితే అలా జరగకుండా ఉంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది అనుకుంటూ బాధపడేవి కొన్ని. ఏదేమైనప్పటికీ ఎన్ని సమస్యలు వస్తున్నా అంతా నా మంచికే అని జీవితంలో ముందుకు సాగడం వల్ల ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఇలాగే ఒక మంత్రి అంతా మన మంచికే అంటూ ఉండేవాడు. తన జీవితంలో ఎలా మంచి జరిగిందో ఈ కథలో చూద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ మీకు ఖచ్చితంగా మంచి స్నేహితుల్లా ఉండబోతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోనికి వెళదాం. ఒక రాజ్యంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రిలో ఉన్న ఒక మంచి గుణం ఏమిటి అంటే, ఎవరైనా ఎటువంటి కష్టంలో ఉన్నా సరే ఎంతో ప్రశాంతంగా ఏమీ కాదులే, అంతా మన మంచికే అని చెప్పి ప్రతి వ్యక్తి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపుతాడు. అందుకే రాజ్యంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉన్నా మంత్రిగారితో చెప్పుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఆయన మాటలు మనసును తేలిక చేస్తాయి అని అనుకుంటూ ఉండేవారు. అందుకే రాజు కూడా రాజ్యంలో కానీ తన జీవితంలో కానీ ఏ సమస్య అయినా మంత్రితో చెప్పుకునేవాడు. ఒకరోజు రాజుగారు కత్తిసాము సాధన చేస్తుండగా రాజుగారి బొటన వేలు తెగి కింద పడిపోతుంది. రాజు తన వేలు తెగిపోయినందుకు ఎంతో బాధపడతాడు. ఆ రోజు మంత్రి రాజ్యంలో లేడు గనుక తర్వాత రోజు ఉదయమే మంత్రి వచ్చేసరికి రాజు మంత్రికి చెబుతాడు, మంత్రి, ఎంత ఘోరం జరిగిపోయిందో చూడయ్యా, నా బొటన వేలు తెగిపోయింది. ఇక నుండి నేను బాణం వేయాల్సి వస్తే ఎలా వేయగలను అని ఎంతో బాధపడతాడు. అప్పుడు మంత్రి చాలా తేలిగ్గా, ఏమీ కాదులే రాజా, అంతా మన మంచికే అని చెబుతాడు. ఆ మాటకి రాజుకు కొంచెం కోపం వస్తుంది. నా బొటన వేలు తెగిపోవడం అంతా మంచికేనా? ఏం మాట్లాడుతున్నావు మంత్రి అని గట్టిగా అడుగుతాడు. మరలా మంత్రి, అవును రాజా, ఇప్పుడేమైంది? ఏది జరిగినా మన మంచికే అని అంటాడు. రాజుగారికి మరింత కోపం వచ్చి, నాకెంత నష్టం జరిగితే కనీసం బాధపడకుండా చాలా తేలికగా మంచికే అంటావా? నేను చస్తే బహుశా రాజు అయిపోదామనే ఆలోచనలో ఉన్నట్టున్నావు అని కోప్పడి భటులను పిలిచి ఈ మంత్రిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి అని కోపంతో అరుస్తాడు. భటులు మంత్రిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తారు. తర్వాత రాజుకి మనసేమీ బాగోలేక అడవిలోకి తన భటులను పెట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. కొంచెం దూరం వెళ్ళాక తన భటులతో ఇలా చెబుతాడు, మీరిక్కడే ఉండండి, నాకు కొంచెం ప్రశాంతత కావాలి, నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఒక్కడే నడుచుకుంటూ తన వేలు గురించి బాధపడుతూ వెళ్తాడు. కొంత సమయానికి ఆ రాజు తన మార్గాన్ని మరిచిపోయి దారి తప్పిపోతాడు. అలా ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఈలోపు అడవి జాతికి చెందిన ఒక క్రూరమైన జాతివారు రాజును పట్టేసుకుంటారు. వాళ్ళకి హాని చేయడానికి వచ్చాడు అని రాజును చెట్టుకు కట్టి ఆ అడవి జాతి వారందరూ వచ్చి రాజు చుట్టూ చేరి నిలబడతారు. అప్పుడు ఆ జాతికి చెందిన వారందరూ, మన దేవతకు బలి ఇవ్వడానికి మన దేవతే వీడిని పంపింది అని కేకలు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే బలి ఇవ్వడానికి సిద్ధపడి తల నరికేద్దామని కత్తి ఎత్తేసరికి ఆ జాతికి చెందిన నాయకుడు ఆగండి అని ఒక్కసారిగా అరుస్తాడు. ఆ నాయకుడు రాజును పరిశీలించి, ఈ వ్యక్తికి చేతి బటన వేలు లేదు, మన దేవతకు వీడిని సమర్పిస్తే అపచారం, మన దేవతకు సంపూర్ణంగా ఉన్నవి ఇవ్వాలి, ఇలా అసంపూర్ణంగా ఉన్నవాడిని ఇవ్వకూడదు అని ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అడవి బయట వదిలేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అలాగే ఆ రాజుని అడవి బయట వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రాజు, హమయ్య, ప్రాణాలతో బయటపడ్డాను, నిజంగా నా బొటన వేలు తెగిపడిపోవడం వల్ల మంచి జరిగింది అని అనుకుని తన రాజ్యానికి చేరుకుని మంత్రిని విడిపించాలి అని చెరసాల దగ్గరకు వచ్చి మంత్రిని విడిపించి ఇలా చెబుతాడు, నీవన్నట్టు
నా బటన వేళ్ళు తెగిపోవడం వల్ల నాకు మంచి జరిగిందయ్యా అని అన్ని విషయాలు తెలియచేసి అనవసరంగా నిన్ను చెరసాల్లో వేయించాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. మంత్రేమో, ఏమీ కాదులే రాజా, మీరు నన్ను క్షమించమని అడగడమేంటి, చెరసాల్లో వేయడం కూడా నా మంచికే అని అంటాడు. అప్పుడు రాజు, నీకు మంచి జరగడం ఏంటి మంత్రి అని అడుగుతాడు. అవును రాజా, ఎప్పుడు నేను మీతోనే ఉంటాను కదా, మీరు అడవిలో తప్పిపోయినప్పుడు బహుశా నేను మీతోనే ఉండేవాడిని. మీకు బొట్టన వేలు లేదు కాబట్టి బలివ్వకుండా వదిలేశారు, కానీ ఆ పక్కనే నేనుంటాను, నాకు అన్ని వేళ్ళు ఉన్నాయి కాబట్టి నన్ను ఖచ్చితంగా బలిచ్చేసేవారు. ఇప్పుడు చెప్పండి, చెరసాల్లో వేయడం నాకు మంచే కదా అని చెప్పి ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు. నిజమే, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని నష్టాన్ని చూసి అక్కడే ఆగిపోయే కంటే జరిగిందేదో జరిగింది, అంతా నా మంచికే అని సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగడం వల్ల మన జీవితంలో అనేక వాటికి పరిష్కారాన్ని వెతుక్కుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.